నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ ఘనత ఇండియాలో తొలి ద్విముఖ లైవ్ రిమోట్ రోబోటిక్ శస్త్రచికిత్సల నిర్వహణ విజయవంతం. నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ నెల్లూరు వైద్య రంగంలో మరో చారిత్రాత్మక ఘట్టాన్ని నమోదు చేసింది. దేశంలోనే తొలిసారి బై డైరెక్షనల్ లైవ్ రిమోట్ రోబోటిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహించి ఆంధ్రప్రదేశ్ మెడికల్ కాలేజ్ వైద్య రంగంలో కొత్త దిశను చూపింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నారాయణ మెడికల్ కళాశాల డీన్ డాక్టర్ పి శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ ఈ అరుదైన సాంకేతిక వైద్య ప్రక్రియను నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్, నెల్లూరు జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్, స్వతంత్ర హాస్పిటల్, రాజమండ్రి మధ్య ప్రత్యక్ష రిమోట్ కనెక్టివిటీ ద్వారా ఏప్రిల్ 25, 26 తేదీలలో విజయవంతంగా నిర్వహించామని, ఈ ప్రక్రియలో నెల్లూరులో ఉన్న వైద్యులు రాజమండ్రిలోని రోగికి రోబోటిక్ సర్జరీ నిర్వహించారని, అలాగే రాజమండ్రిలో ఉన్న వైద్యులు నెల్లూరులోని రోగికి సర్జరీ నిర్వహించారని, ఈ సాంకేతికత ద్వారా చిన్న కోతతో శస్త్రచికిత్స, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, అత్యంత ఖచ్చితత్వం లభ్యమవుతున్నాయని వైద్యులు తెలిపారు. డాక్టర్ హరీష్ రావులపల్లి మాట్లాడుతూ భవిష్యత్తులో ఇంకా అత్యాధునిక వైద్య సేవలను ప్రజలకు అందించేందుకు నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ ముందుంటుందని, అదే తమ లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రభావతి, డాక్టర్ అరుణ్ కాంత్, నారాయణ రోబోటిక్ సర్జన్లు డాక్టర్ వి మహీధర్ రెడ్డి, డాక్టర్ పిఆర్ వంశీకృష్ణ, డాక్టర్ వేదమూర్తి రెడ్డి, డాక్టర్ మనోభిరామ్, డాక్టర్ రఘుశ్రీ చరణ్, మత్తు వైద్యులు డాక్టర్ కృష్ణ చైతన్య, నారాయణ హాస్పిటల్ ఏజీఎం ఏసీ శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి, నేను డాక్టర్ హరీష్ బాబు, అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్, నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్. ఈరోజు మనం మార్చ్ 8న ఇయర్ రోబోటిక్ సర్జరీస్ నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో మన ఫౌండర్ చైర్మన్ నారాయణ సార్ చేతుల మీద నుంచి మనం ఆ రోజు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి మనం ఒక టోటల్ 13 సర్జరీస్ అక్రాస్ వేరియస్ డిపార్ట్మెంట్స్, 5 డిపార్ట్మెంట్స్కి సంబంధించి జనరల్ సర్జరీ కానీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ కానీ, యూరాలజీ కానీ, మన గైనకాలజీ కానీ, ఆంకాలజీ కానీ, ఈ 5 డిపార్ట్మెంట్లో వేరియస్ డిఫరెంట్ పేషెంట్స్కి 13 మందికి మనం ఈ రోబోటిక్ శస్త్రచికిత్స చేయడం జరిగింది. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి, ఎందుకు మనం రోబోటిక్ పోవాలి అంటే, మనం మీ అందరికీ తెలిసిందే, ఫస్ట్ మనం ఓపెన్ సర్జరీస్ నుంచి స్టార్ట్ అయ్యి తర్వాత ల్యాప్రోస్కోపీ సర్జరీకి అడ్వాన్స్గా వెళ్ళాము. ఇప్పుడు ల్యాప్రోస్కోపీ నుంచి రోబోటిక్ సర్జరీస్కి మూవ్ అవుతున్నాం. ఎందుకు అంటే, ఏదైనా సరే ఒక మెడికల్ అడ్వాన్స్మెంట్ అనేది ఫైనల్ దాని గోల్ ఏముంటుందంటే, పేషెంట్ని తక్కువ టైంలో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేయడం, తక్కువ కాస్ట్ కట్ చేయడం, తక్కువ కాంప్లికేషన్స్ జరిగే విధంగా మనం అడ్వాన్స్మెంట్స్ వెళ్తూ ఉంటాయి. దానిలో భాగమే ఈ రోబోటిక్ శస్త్రచికిత్సలు. ఇంకొకటి, మీరు మనం చూసుకున్నట్లయితే మొత్తం ఆల్ ఓవర్ ఇండియా ఐ థింక్ అరౌండ్ 250 to 300 రోబోటిక్స్ ఉన్నాయి అరౌండ్ అక్రాస్ వేరియస్ హాస్పిటల్స్. వీటిల్లో మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్ ప్రైవేట్ సెక్టర్లో ఉన్నాయి. మెడికల్ కాలేజ్ హాస్పిటల్స్లో ఎయిమ్స్కి సంబంధించిన హాస్పిటల్స్లో ఉన్నాయి. కొన్నిటిలో ప్యూర్ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్లో చాలా తక్కువ ఉన్నాయి ఈ రోబోటిక్ సర్జికల్ ఎక్విప్మెంట్. వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే, ఇవి చాలా ఖర్చుతో కూడుకున్న ఎక్విప్మెంట్. సో అఫోర్డబిలిటీ ఇష్యూస్ కానీ వేరు రీజన్స్ వల్ల చాలా తక్కువ మందికి మాత్రమే ఇది అవకాశం ఉంది. సో మన ఫౌండర్ చైర్మన్ నారాయణ గారి ముందు చూపు, ఆయన మనం మెడికల్ కాలేజ్ హాస్పిటల్ అంటే ఈ ఎక్విప్మెంటే ఉండాలి, ఇంతగా దీంతోనే మీరు రన్ చేయనట్లు కాకుండా మోస్ట్ అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ ఏముంటుంది అదంతా మీరు తెచ్చుకోండి, అదంతా మనం అందరికీ ఆ ఎక్విప్మెంట్ యూజ్ చేసి అందరికీ దానివల్ల కలిగే లాభాలు, పేషెంట్స్ కూడా అందరూ దానివల్ల లాభం పొందాలనేటువంటి ఆ ముందు చూపుతూ ఆయన మనకి ఈ రోబోట్ని ఇవ్వడం జరిగింది. సో మనం మొన్న రీసెంట్గా ఈ టెలి రోబోటిక్ సర్జరీ చేసాం. అసలు ఎందుకు, దీనివల్ల ఉపయోగం ఏంటంటే, నేను చెప్పినట్టు మొత్తం 300 రోబోట్స్ మాత్రమే ఉన్నప్పుడు ఆ రోబోటిక్ శస్త్రచికిత్స చేసేటువంటి సర్జన్స్ కూడా చాలా తక్కువ మంది ఉంటారు. సో దానికి ఎక్స్పర్టైజ్ అవసరం, అంటే దాని మీద అనుభవం ఉన్నటువంటి వాళ్ళు కూడా అవసరం. ఓన్లీ రోబో అంటే రోబో కంపల్సరీ సర్జన్ మాత్రమే ఆపరేట్ చేయాల్సి ఉంటుంది. సో దానివల్ల మనకి నంబర్ ఆఫ్ ఎక్స్పర్టైజ్ సర్జన్స్ చాలా తక్కువ మంది ఉన్నారు న్యాచురల్గా. సో మన దగ్గర రోబో ఉంది కానీ ఎక్స్పర్ట్ సర్జన్ లేరు. అప్పుడు మనం ఎంత ఎక్విప్మెంట్ పెట్టుకున్నా దానివల్ల ఉపయోగం ఉండదు. అట్లా అని మనం నంబర్ ఆఫ్ సర్జన్స్ తక్కువ ఉన్నారు కాబట్టి మనం ఎక్కువ మందిని ఎంప్లాయ్ కూడా చేసుకోలేం, ఎందుకంటే ఎక్స్పర్టైజ్ న్యాచురల్గా తక్కువ ఉంది కాబట్టి. దీన్ని ఓవర్కమ్ చేయడానికి సర్జన్ ఎక్కడున్నా సరే మన దగ్గర పేషెంట్ ఉన్నారు, సో మన దగ్గర ఆ ఎక్స్పర్ట్ సర్జన్ లేరు, ఇదంతా కమ్యూనికేషన్ ద్వారా మన పేషెంట్కి వాళ్ళ ద్వారా సర్జరీ చేయించుకోవచ్చు. సో దీనివల్ల మనకి కాస్ట్ కట్ అవుతుంది. ఎట్లా అంటే, ఆ పేషెంట్ మన దగ్గరికి రావాల్సిన పని లేదు, మన పేషెంట్ అక్కడికి పోవాల్సిన పని లేదు. సో ఆ విధంగా ట్రావెలింగ్ చాలా తక్కువ అవుతుంది. ఒక్కోసారి పేషెంట్ సిక్గా ఉండొచ్చు, సో ఆ పేషెంట్స్ మనం ట్రాన్స్పోర్ట్ చేయలేకపోవచ్చు.
అది కూడా ఒక అడ్వాంటేజ్. మనం ఇక్కడి నుంచి సర్జరీ చేసుకోవచ్చు, పేషెంట్ తొందరగా డిశ్చార్జ్ చేయొచ్చు, చాలా తక్కువ రక్తస్రావం ఉంటుంది. సో ఇవన్నీ డిఫరెంట్ అడ్వాంటేజెస్. సో నెక్స్ట్ స్టెప్ మనం ఈ టెలి రోబోటిక్ సర్జరీకి వెళ్ళాం. సో ఇది ఫ్యూచర్లో ఎక్కువ మంది ఇది ఉపయోగించుకొని, సో ఎక్కడున్నా సరే ఎక్స్పర్ట్ ఎక్కడున్నా సరే ఈ కమ్యూనికేషన్ ద్వారా మనం ఈ విధంగా సర్జరీస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో దీంట్లో మనకి మా జనరల్ సర్జరీ డిపార్ట్మెంట్ హెచ్ఓడి మహీధర్ గారు, ఆ తర్వాత మన సర్జికల్ గ్యాస్ట్రో హెచ్ఓడి వంశీకృష్ణ గారు, ఆ తర్వాత మన అనస్థీషియా డిపార్ట్మెంట్ కృష్ణ చైతన్య గారు, మన అనస్థీషియా అసిస్టెంట్ ప్రొఫెసర్ వెంకటేష్ గారు, తర్వాత మన యూరాలజీ డిపార్ట్మెంట్ హెచ్ఓడి డాక్టర్ వేదమూర్తి గారు, తర్వాత మన ఆంకాలజీ మనోగ్రామ్ గారు, శ్రీచరణ్ సర్జికల్ గ్యాస్ట్రో, హరీష్ జనరల్ సర్జరీ, వీళ్ళంతా మన రోబోటిక్ టీమ్. సో వీళ్ళందరూ కలిసి ఫస్ట్ మనం జిఎస్ఎల్ హాస్పిటల్కి వెళ్ళి కొన్ని రోజులు అక్కడ ఎక్స్పర్టైజ్ నేర్చుకొని, ఆ తర్వాత వాళ్ళ సర్జన్స్ ఇక్కడికి వచ్చి అన్ని ఈ ఎక్విప్మెంట్ అంతా ఆపరేట్ చేయడం అంతా చూసి ఇవన్నీ ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం. ఇప్పటి వరకు చాలా సక్సెస్ఫుల్గా నడిచింది. ఇంకా ఫ్యూచర్లో కూడా ఇట్లాంటి ఎన్నో మైల్ స్టోన్స్ మనం నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ నుంచి జరుగుతాయని ఆశిస్తూ అందరికీ నమస్కారం. నేను డాక్టర్ ప్రభావతి, నారాయణ హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ మాట్లాడుతున్నాను. మనము ఏప్రిల్ 25, 26 తేదీల్లో నారాయణ హాస్పిటల్లో రెండు టెలి రోబోటిక్ సర్జరీస్ చేశారు. మన హాస్పిటల్లో రెండు నెలల నుంచి నారాయణ హాస్పిటల్లో రోబోటిక్ సర్జరీస్ జరుగుతున్నాయి. సో టెలి రోబోటిక్ సర్జరీ అనేది 25, 26 తేదీలో జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్తో అనుసంధానం అయ్యి చేశారు. దీనివల్ల ఏంటంటే ఇక్కడ పేషెంట్స్కి అక్కడ సర్జన్స్ ఆపరేషన్ చేస్తారు, అక్కడ పేషెంట్స్ ఇక్కడ సర్జన్స్ ఆపరేట్ చేస్తారు. సో దీనివల్ల ఏంటంటే ఎక్స్పర్టైజ్ని మనం యూజ్ చేసుకుంటాం అనమాట. సో రోబోటిక్ సర్జరీ వల్ల ఉపయోగం ఏంటంటే అధిక ఖచ్చితత్వము, రక్తస్రావం తక్కువగా ఉంటుంది, త్వరగా పేషెంట్ డిశ్చార్జ్ అవుతారు, నొప్పి తక్కువగా ఉంటుంది తర్వాత. సో దానివల్ల పేషెంట్ త్వరగా ఇంటికి వెళ్ళిపోవచ్చు. పోస్ట్ ఆపరేటివ్ కూడా ప్రాబ్లమ్స్ తక్కువగా ఉంటాయి అన్నమాట. సో అందుకని లాప్రోస్కోపీ సర్జరీ కంటే రోబోటిక్ సర్జరీ వల్ల ఎక్కువ ఉపయోగం ఉంటుంది. సో ఈ ఆపరేషన్ జరగడానికి సహకరించిన మా రోబోటిక్ సర్జరీ టీము, ఎనస్థీషియా టీము, నర్సింగ్ టీము, టెక్నీషియన్ టీము, వీళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. మా పేషెంట్స్ మాకు వచ్చిన పేషెంట్స్ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సో మీరు మా హాస్పిటల్కి రావడం మాకు ఇంకా బాధ్యతను పెంచుతుంది. సో మా బాధ్యత మీరు మా దగ్గరికి వస్తే మేము చాలా సురక్షితంగా బాధ్యతతో మీ ఆపరేషన్స్ కానీ మీ ప్రాబ్లమ్స్ కానీ సాల్వ్ చేస్తాము. సో మీ నమ్మకమే మాకు ఇంపార్టెంట్. నమస్కారం అండి, నేను డాక్టర్ కృష్ణ చైతన్య, అనస్థీషియాలజీ డిపార్ట్మెంట్ హెచ్ఓడి అండి, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. ఈ రోబోటిక్ సర్జరీస్ లో అనస్థీషియా ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే రోబోటిక్ సర్జరీకి డిఫరెంట్ పొజిషన్స్ వాడతారు. సో అటువంటి పొజిషన్స్లో పేషెంట్ యాక్సెస్ అనేది అనస్థీషియాలజిస్ట్కి చాలా తక్కువ ఉంటుంది. సో ఈ సమయంలో అడ్వాన్స్డ్ మానిటరింగ్ మెథడ్స్ వాడతాం. అవి వాడి పేషెంట్ని నిరంతరం పర్యవేక్షిస్తాను. రెగ్యులర్ సర్జరీస్లో ఎంత సేఫ్గా అనస్థీషియా ఇవ్వబడుతుందో రోబోటిక్ సర్జరీస్లో కూడా అంతకంటే సేఫ్గా ఇవ్వబడుతుంది. రెండోది, గోల్ ఆఫ్ రోబోటిక్ సర్జరీ ఫాస్ట్ ట్రాక్ రికవరీ అండ్ ఫాస్టర్ డిశ్చార్జ్. సో దీనికి అనుగుణంగానే మేము అనస్థీషియాలో టోటల్ ఇంట్రావీనస్ అనస్థీషియా అండ్ మల్టీ మోడల్ అనాల్జేషియా అనే పద్ధతులు, అంటే నొప్పి బాగా తక్కువ ఉంటే, ఎంత తక్కువగా ఉంటే అంత త్వరగా పేషెంట్ రికవర్ అవుతాడు. దానికి సంబంధించి మేము అల్ట్రాసౌండ్ గైడెడ్ రీజనల్ బ్లాక్స్, ఇవి చాలా తక్కువ మంది చేస్తుంటారు, అవి చేసి పేషెంట్కి నొప్పి లేకుండా త్వరగా రికవర్ అయ్యేటట్లు చేస్తాము. అండ్ త్రూ అవుట్ ద సర్జరీ పేషెంట్ని అడ్వాన్స్ మానిటరింగ్ మెథడ్స్తో హార్ట్, లంగ్స్, కిడ్నీ అన్ని పర్యవేక్షిస్తున్నాం, బ్లడ్ ప్రెషర్, షుగర్స్ అన్ని. సో ఇది కంప్లీట్ సేఫ్గా జరుగుతుంది. రెగ్యులర్ సర్జరీస్ ఎంత సేఫ్గా అవుతాయో అంతకంటే సేఫ్గా రోబోటిక్ సర్జరీస్లో ఇంకా సేఫ్గా జరుగుతుంది. త్వరగా రికవర్ అయ్యి త్వరగా డిశ్చార్జ్ అవుతారు. అండ్ ఫైనల్లీ ఇట్స్ ఎ కంప్లీట్ టీమ్ వర్క్. సర్జన్స్ ఎంత ఎక్స్పర్టైజ్ తో చేస్తారో అనస్థీషియా కూడా అదే విధంగా అంతే సేఫ్గా పేషెంట్స్ రికవర్ అయ్యే విధంగా ఇవ్వబడుతుంది అనమాట. థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నేను డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి, డి నారాయణ మెడికల్ కాలేజ్. ఈరోజు నారాయణ మెడికల్ కాలేజీ హిస్టరీలోనే లాస్ట్ 2 days, శనివారం, ఆదివారం అనేవి ఒక మైల్ స్టోన్స్గా నిలబడిపోయే రోజులు. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, నారాయణ మెడికల్ కాలేజీలో రోబోటిక్ సర్జరీ చేస్తున్నారని. గత 2 నెలలుగా మన దగ్గర రోబోటిక్ ఇన్స్ట్రుమెంట్స్ వచ్చాయి. కార్పొరేట్ లెవెల్లో అత్యంత ఖచ్చితత్వంతో రోబోటిక్ సర్జరీ చేయడం జరుగుతుంది. కానీ ఇందులో ఒక గొప్ప విషయం ఏంటంటే, శనివారం, ఆదివారం ఈ 2 రోజులు టెలి రోబోటిక్ సర్జరీ చేయడం జరిగింది. అంటే మనము జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్లో ఉండేటువంటి రోబోటిక్ ఇన్స్ట్రుమెంట్ తోటి మన రోబోని అనుసంధానం చేయడం జరిగింది. దాని వలన ఇక్కడ పేషెంట్లని
వాళ్ళు అక్కడ నుంచి సర్జరీలు చేయొచ్చు. వాళ్ళ పేషెంట్లు మన వాళ్ళు ఇక్కడ నుంచి మిషన్స్ ఆపరేట్ చేసి సర్జరీలు చేసే వెసులుబాటు ఉంటుంది. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఈ సర్జికల్ టెక్నిక్స్ అనేవి ఎక్స్పర్టైజ్ అనేది డిఫరెంట్ పీపుల్తో షేర్ చేసుకుంటే మనకి నాలెడ్జ్ వస్తుంది, వాళ్ళకి కూడా పేషెంట్ కూడా ఎక్కువ ఉపయోగపడే అవకాశం ఉంది. కాబట్టి మన ఎక్స్పర్టైజ్ని జిఎస్ఎల్ మెడికల్ కాలేజీ వాళ్ళు వాళ్ళ రోబోస్ ద్వారా తీసుకోగలిగారు. అలాగే వాళ్ళ ఎక్స్పర్టైజ్ని మనం తీసుకున్నాం మన రోబో ద్వారా. సో ఈ రకంగా ఒక 2 సర్జరీలు మన వాళ్ళు చేశారు. జిఎస్ఎల్ మెడికల్ కాలేజీలో 2 పేషెంట్లకి మన వాళ్ళు హిస్టెక్టమీ అండ్ కొలిసిస్టెక్టమీ అయినటువంటి 2 సర్జరీలు చేయడం జరిగింది. అలాగే అక్కడుండే సర్జన్స్ మన 2 పేషెంట్లకి సర్జరీలు చేయడం జరిగింది. ఒకటేమో బయోలేటరల్ హెర్నియా చేశారు, ఇంకోటి కొలిసిస్టెక్టమీ, ఇలాంటి సర్జరీలు చేయడం జరిగింది. కాబట్టి దీని ముఖ్యం ఏంటంటే ఇంతకుముందు కూడా ఈ టెలి రోబోటిక్ సర్జరీ జరిగి ఉన్నాయి కూడా. కాకపోతే 2 హాస్పిటల్స్ మెడికల్ కాలేజీల్లో ఉండే హాస్పిటల్స్ మధ్యలో టెలి రోబోటిక్ సర్జరీ జరగడం అనేది ఇది ఫస్ట్ టైం, ఇండియాలోనే ఫస్ట్ టైం. కార్పొరేట్ టు మెడికల్ కాలేజ్ జరుగున్నాయి, కార్పొరేట్ టు కార్పొరేట్ కూడా జరుగున్నాయి. కానీ మన దగ్గర మెడికల్ కాలేజ్ టు మెడికల్ కాలేజ్ ఈ రోబోటిక్ సర్జరీ చేయడం అనేది ఇది ఫస్ట్ టైం. ఇది ఒక గ్రేట్ అచీవ్మెంట్. దీనికి గాను నేను మన మెడికల్ సూపరింటెండెంట్ కానీ మన అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్ అండ్ సర్జన్స్ చేసినటువంటి సర్జన్స్ కూడా, అనస్థెటిస్టులు కూడా ఉన్నారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా మీకు షేర్ చేయడం జరుగుతుంది ఇదే మీటింగ్లోన. సో దీనివల్ల ఏంటంటే ఈ పేద ప్రజలకి చాలా ఉపయోగం ఉంది. కార్పొరేట్ వైద్యం మీకు తెలుసు, కార్పొరేట్ స్టైల్లో ఇప్పుడు రోబోటిక్ సర్జరీ చేయాలంటే ఎంత కాస్ట్లీగా ఉంటుందో, అందులో కంటే చాలా తక్కువ ఖర్చుతోటి రిమోట్గా ఏరియాలో కూడా మనం సర్జరీ చేసేదానికి అవకాశం ఉంది. ఫ్యూచర్లో మా ఐడియా ఏంటంటే మన డాక్టర్ల బృందం యొక్క మేనేజ్మెంట్ ఐడియా ఏంటంటే ఇటువంటి సర్వీసెస్ని, ఎక్స్పర్టైజ్ని త్రూఅవుట్ ద ఇండియా విస్తరించాలని. అంటే మన రోబోటిక్ మెషిన్ తోటి మిగతా ఎక్కడైతే దానికి సంబంధించినటువంటి మనకంటే కూడా బాగా ఎక్స్పర్టైజ్ ఉన్నారో వాళ్ళతో అనుసంధానం అయ్యేసి సర్జరీలు అత్యంత ఖచ్చితత్వంతో తక్కువ ఖర్చుతోటి మన పేషెంట్లకు అందించాలనేది మా నెక్స్ట్ స్టెప్. ఆ తర్వాత ఇంక కొన్నాళ్లలో ఇలాగే వేరే దేశాల్లో కూడా త్రూఅవుట్ ద వరల్డ్ ఎక్కడైతే ఇంటర్నెట్ మనకి అవకాశం ఉంటుందో హై స్పీడ్ ఇంటర్నెట్ వాడి మన మిషన్ని ఆ మిషన్తో అనుసంధానం చేసుకోవచ్చు. సో ఈ రకంగా యూకేలో కానీ యూఎస్లో కానీ ఎక్కడైనా ఫారిన్లో ఎక్కడుండే పేషెంట్ల నుంచి ఎక్స్పర్టైజ్ తీసుకొని మన పేషెంట్లకి సర్జరీలు చేసేయచ్చు. అలాగే మన అవసరం ఏదైనా వాళ్ళకి అవసరం అయితే మన డాక్టర్లు ఇదే మిషన్ ద్వారా అక్కడుండే పేషెంట్లు కూడా ఆపరేషన్ చేసేదానికి అవకాశం ఉంటుంది. సో ఇది ఒక గొప్ప మైల్ స్టోన్ అని చెప్పాలి ఖచ్చితంగా. దీనికి శ్రమపడినటువంటి మన డాక్టర్ల బృందం కానివ్వండి, లేదా సర్జన్స్ అండ్ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ బృందము, అనస్థీషియా బృందం ముఖ్యంగా చాలా కష్టపడడం జరిగింది 2 రోజుల నుంచి. అలాగే అక్కడ జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ వాళ్ళు కూడా అక్కడుండే బృందం కూడా మన వాళ్ళతో బాగా కోఆర్డినేట్ చేసి కోఆపరేటివ్గా చేసుకొని ఈ సర్జరీలు బాగా విజయవంతంగా చేయడం జరిగింది. కాబట్టి ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే దీనివల్ల మనం రోబోటిక్ సర్జరీ కాకుండా టెలి రోబోటిక్ సర్జరీలు చేసే స్థాయికి మనం నారాయణ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ వెళ్ళిందని తెలియజేయడం ఒకటి. రెండోది రిమోట్గా ఇక్కడ పేషెంట్ నుండి ఎక్కడి నుంచైనా లేదా మనం ఇక్కడి నుంచి వేరే చోటుకైనా ఆపరేషన్ చేయగలిగేటువంటి కెపాసిటీ మన డాక్టర్ల బృందానికి ఉంది. తర్వాత మూడోది ఏంటంటే ఎవరైనా ఎక్స్పర్టైజ్ అవసరమైతే ఇతర దేశాల నుంచి కూడా ఎక్స్పర్టైజ్ని తీసుకొని మన పేషెంట్లకి ఇంకా మంచి వైద్య సౌకర్యాలను ఇచ్చే అవకాశం ఉంది. ఇక 4వ పాయింట్ ఏంటంటే అత్యంత తక్కువ ఖర్చుతోటి సేమ్ కార్పొరేట్ వైద్యం అంతకంటే మెరుగ్గా అందించగల కెపాసిటీ మనకు వచ్చిందని తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నాను. ఈ సందర్భంగా మా ఫౌండర్ చైర్మన్ గారిని మరియు మా డైరెక్టర్ని ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఈ సర్జరీ చేయడం అనేదే కాకుండా ఇది పేషెంట్కే కాకుండా ఇక్కడ వైద్య విద్య అభ్యసించడానికి వచ్చేటువంటి స్టూడెంట్స్కి కానివ్వండి, ఇక్కడ పనిచేసేటువంటి డాక్టర్లకు కానివ్వండి, ఈ రోబోటిక్ సర్జరీ మిషన్స్కి ఎక్స్పోజ్ అవ్వడం అనేది కూడా చాలా గొప్ప విషయం. కాబట్టి ఇక్కడ వైద్య విద్య అభ్యసించే టైంలోనే పీజీలు, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ అభ్యసించే టైంలోనే ఈ రోబోటిక్ సర్జరీల మీద ఎక్కువ అవగాహన కలిగి వాళ్ళు ఎక్కువ ఎక్స్పర్టైజ్తో బయటకు పోయే అవకాశం ఉంది. తద్వారా వాళ్ళు గ్లోబల్గా మంచిగా రికగ్నిషన్ సంపాదించుకునే అవకాశం ఉంది మా విద్యార్థులకు కూడా. సో ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా అందరినీ మరొకసారి అభినందిస్తూ దీనికి సంబంధించినటువంటి ఈ సర్జరీలు ఎలా జరిగింది, ఎవరెవరు కోఆపరేషన్ ఎలా ఉందనేది మా డాక్టర్ల బృందం మీకు వివరిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.